హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హైమ. వెల్కమ్ టు డియర్ హైమ యూట్యూబ్ ఛానల్. నిన్న నేను పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలో మన ప్యాషన్ ఏంటో తెలియకుండానే ర్యాండమ్‌గా ఏదో ఒక కోర్స్ తీసుకొని స్టక్ అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే ఇచ్చాను. సో, అసలు అది ఎందుకు జరుగుతుంది? అక్కడ రీజన్స్ ఏంటి? దాన్ని ఇంకా మనం ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఇలాంటి కండిషన్ నాకు తెలిసి 90స్‌లో పుట్టిన వాళ్ళకి, లేదంటే ఎర్లీ 20స్‌లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కన్‌ఫ్యూజన్ ఉండుంటుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంకొంతమంది ఉండుంటారు. ఎస్పెషల్లీ ఆ టైంలో టెక్నాలజీ అంత డెవలప్డ్‌గా లేదు. డిఫరెంట్ కోర్సెస్ అనేవి అంత అప్‌డేట్‌లో లేవు. మనకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. మేబీ ఇంకొంతమందయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ జనరేషన్ అయ్యుండొచ్చు, ఎక్కువగా చదువుకున్న వాళ్ళలో. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనకు తెలియకుండానే అందరూ తీసుకునే కోర్సెసే మనం కూడా ర్యాండమ్‌గా తీసుకొని ఆల్రెడీ డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసుంటాం. సో, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. జనరేషన్ మారింది. కొత్త కోర్సెస్ అనేవి మనకి ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. సో, మనకు తెలియకుండానే మనము ఒక పాత్ అనేది మనం ఆల్రెడీ వేసేసుకొని ఉన్నాం. అసలు మనకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో తెలిసేసరికే ఆల్రెడీ డిగ్రీలు కంప్లీట్ చేసి 25 ఇయర్స్ దాటి ఇష్టం లేకపోయినా ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాం. ప్యాషన్ వైపు వెళ్ళాలని ఎవరికుండదు. కానీ ఇప్పుడు ఈ ఏజ్‌లో, ఈ టైంలో మనం ఇంత చదువుకొని, ఇంత టైము, ఎఫర్టు వాటిపైన పెట్టి, మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి. జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనకి ఫైనాన్షియల్‌గా బ్యాకప్ ఉండాలి. ఫ్యామిలీ నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, ఈ టైంలో మళ్ళీ మనం కొత్తగా ట్రై చేయాలంటే మనకు భయం. సో, అటు నచ్చని పని చేయలేక, ఇటు ప్యాషన్ వైపు వెళ్ళలేక చాలా మంది మనలాగే నలిగిపోతూ ఉంటారు. బట్ ఇప్పటికైనా మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది అని మనం అనుకుంటే, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా, ఏ ఏజ్‌లోనైనా, మనం ఎక్కడి నుండైనా మనకు కావాల్సింది మనము చేయగలము. చాలామంది వాళ్ళ 50స్, 60స్ ఏజ్‌లో స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, నేను నిన్న షార్ట్ వీడియోలో చెప్పిన ఏదైతే రూల్ ఉందో, అది ఇంకా ఈజీగా మనం ఎలా చేయొచ్చో నేను ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను గూడా ఇలాగే స్టక్ అయ్యేదాన్ని. సో, నేను ఫాలో అవుతున్న కొన్ని స్ట్రాటజీస్ గురించి మీకు షేర్ చేస్తాను. మీకు ఒకవేళ అవి యూజ్ అవుతాయి అనిపిస్తే వాటిని ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే, ప్యాషన్‌నెప్పుడు కెరీర్‌గా చూడకండి. దాన్నొక స్కిల్‌గా మాత్రమే చూడండి. నేను గూడా అదే మిస్టేక్ చేశాను. ప్యాషన్ అనగానే నేను దాన్ని కెరీర్‌గా చేసుకోవాలని అనుకున్నాను. బట్ మనం ఫస్ట్ స్కిల్ డెవలప్ చేసుకుంటే, దాని నుండి ఆటోమేటిక్‌గా కెరీర్ గూడా డెవలప్ జేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే, రిజల్ట్ కోసం గాకుండా సిస్టమ్ కోసం పని జేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో నేను పోస్ట్ జేస్తే, నాకు ఇది 1,000,000 వ్యూస్ వెళ్ళాలి అనే దానికంటే గూడా, ఈ వీక్ నేను ఏదైతే టార్గెట్ బెట్టుకున్నానో, అది కంప్లీట్ జేయాలి అనే దాని పైనే నేను ఫోకస్ బెడతాను. ఎందుకంటే, రిజల్ట్ మన చేతుల్లో లేదు. బట్ సిస్టమ్ మాత్రం మన చేతుల్లోనే ఉంది. థర్డ్ వన్ ఏంటంటే, నీకు నువ్వు ప్రూఫ్ ఇచ్చుకోవడం. చాలా మంది మాటల్లో జెప్పేస్తారు. ఏముందిలే నేను చేసేస్తానని జెప్పి. కానీ అది మాటల్లో గాకుండా మనం చేతల్లో చేసి చూయించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో కంప్లీట్ జేసుకోవడం, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ జేయడం. అలా జేస్తే మనకు తెలియకుండానే మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది గూడా పెరుగుతుంది. ఫోర్త్ వన్ ఏంటంటే లైఫ్ మొత్తం ఒకే రోజులో చేంజ్ జేయాలని చెప్పి చూడొద్దు. డైలీ ఒక చిన్న స్టెప్ మాత్రమే తీసుకోవాలి. అలా మనం ఎళ్తూ ఉంటే ఒక 1 ఇయర్ అయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ చాలా డెవలప్‌మెంట్. ఫిఫ్త్ వన్ ఏంటంటే, నార్మల్‌గా మనం డైలీ ఒక 3, 4 అవర్స్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉంటాము. నేనది చేయొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే, ఆల్రెడీ మనకున్న జాబ్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషర్‌తోని మనం ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాము. సో, మనకంటూ కొంచెం రిలాక్సేషన్ కోసమే మనం సోషల్ మీడియా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. సో, అందులో నేనొక చిన్న చేంజ్ చేసుకోమని చెప్తున్నాను. లైక్ మీ స్కిల్ ఏదైతే ఉందో, లేదంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో అలాంటి దానికి సంబంధించిన కొన్ని పేజెస్ గాని, ఛానెల్స్ గాని ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ ఉండండి. వాట్ అక్కడ కామెంట్ జేయండి. మీ డౌట్స్ అడగండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. అక్కడి నుండి మీకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్‌గా ఏంటంటే, మనం దాన్ని కేవలం నేర్చుకోవడమే కాదు, దాన్ని కంపల్సరీ ప్రాక్టీస్ గూడా జేయాలి. మనం ప్రాక్టీస్ అనేది చేయకపోతే, మనం ఇన్ని రోజులు దాని పైన పెట్టిన టైమ్, ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. సో, దాన్ని ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.